బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ ఇప్పుడు అంతటా మాఫియానే టార్గెట్ చేస్తున్నారు. పుష్పరాజ్ రెడ్ శాండిల్ మాఫియా కాన్సెప్ట్తో హిట్ మెట్టెక్కి మరోసారి దాడికి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ కూడా ఇప్పుడు మరో మాఫియా కాన్సెప్ట్తో దండెత్తే పనిలో ఉన్నాడు. కన్నడ స్టార్ యష్ కూడా డ్రగ్స్ మాఫియాతోనే బాక్స్ ఆఫీస్ని లూటీ చేసే పనిలో ఉంటే అరవడ్డా మాఫియాదే అంటున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. సౌత్ నుంచి నార్త్ వరకు ఇప్పుడు మాఫియానే బాక్స్ ఆఫీస్ ని కమాండ్ చేసేలా ఉంది. కేజీఎఫ్ ఫేమ్ రాకింగ్ స్టార్ టాక్సిక్ మూవీతో బిజీ కాబోతున్నాడు. పూర్తిగా డ్రగ్స్ మాఫియా కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోంది. కరీనా తమ్ముడిగా, కియారా బావగా ఇందులో కనిపించబోతున్న యష్ మాఫియా డాన్ గా దర్శనమివ్వబోతున్నాడు. మరోసారి కేజీఎఫ్ ఫ్లేవర్ ని మన ముందుకు తీసుకురాబోతున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మాఫియా రూట్ లోనే ఒక్కసారి పుష్పరాజ్ గా దుమ్ము దులిపాడు. రెడ్ శాండిల్వుడ్ స్మగ్లింగ్ కాన్సెప్ట్ తో కాస్తల వర్షం కురిపించాడు. పుష్ప 2లో ది రూల్ అంటూ డాన్ గా దూసుకురాబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సాహో ఫేమ్ సుజిత్ తీస్తున్న సినిమా ఓజీ. ఇది కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తోంది. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలు పంజాతో దక్కనే సక్సెస్ ని అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు పవర్ స్టార్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు మాఫియా బ్యాక్ డ్రాప్ ట్రెండ్ గా మారేలా ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన దేవర మూవీ 3 సాంగ్స్ మినహా షూటింగ్ పూర్తయింది. డ్రగ్స్ మాఫియా కాన్సెప్ట్ కి సముద్రంతో లింక్ చేసి పాన్ ఇండియాను షేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కొరటాల శివ. కోలీవుడ్ విషయానికి వస్తే అక్కడ ఇప్పుడు మోస్ట్ సేలబుల్ కాన్సెప్టే మాఫియా. లోకేష్ కనకరాజ్ ఆ విషయంలో మాఫియాని ఇప్పటి వరకు వదలలేదు. మొన్నొచ్చిన లియో కూడా డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వచ్చింది. వసూళ్ల వర్షం కురిపించింది. లోకనాయకుడు కమల్ హాసన్ తో లోకేష్ తీసిన విక్రమ్ కి అటు రా ఇటు మాఫియా 2 ఫ్లేవర్లు యాడ్ అయ్యాయి. ఖైదీ 2 అయితే పూర్తిగా డ్రగ్స్ మాఫియా కాన్సెప్ట్ తోనే వచ్చింది. రజనీకాంత్ తో ప్లాన్ చేసిన మూవీ కూడా డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ తోనే రాబోతోంది. బాలీవుడ్ లో ప్రజెంట్ షారూక్ చేయబోతున్న సినిమా నుంచి అజయ్ దేవ్గన్ కమిట్ అయిన మూవీ వరకు డ్రగ్స్ మాఫియా కాన్సెప్ట్ తోనే సినిమాలు రాబోతున్నాయి. మొత్తంగా పాన్ ఇండియా లెవెల్లో మళ్లీ మాఫియా బ్యాక్ డ్రాప్ కామన్ అయిపోతోంది. రజనీకాంత్ తో లోకేష్ తీసే మూవీలో షారూక్ డ్రగ్స్ మాఫియా డాన్ గా గెస్ట్ రోల్ వేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.